వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై అధికారులతో టీటీడీ ఈవో సమీక్షించారు. జనవరి 10 నుంచి 19 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారాలు తెరుచుకునున్నాయి. అయితే వైకుంఠ ఏకాదశి రోజు ఉదయం 4:45 ప్రోటోకాల్ దర్శనాలు ప్రారంభం కానున్నాయి. మరోవైపు అధిక రద్దీ కారణంగా వేద ఆశీర్వచనం రద్దు చేశారు ఆలయాధికారులు. డిసెంబర్ 23న ఆన్లైన్లో వైకుంఠ ద్వార దర్శన శ్రీవాణి టికెట్లు విడుదల కానున్నాయి. అలాగే 24న ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు రిలీజ్ కానున్నాయి. గోవిందమాల భక్తులకు ఎలాంటి ప్రత్యేక దర్శన సదుపాయం ఉండదని అధికారులు తెలిపారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా కరెస్పాండెంట్ సురేష్ తిరుమల నుంచి అందిస్తారు. సురేష్, చెప్పండి. వచ్చే ఏడాది జనవరి 10వ తేదీ నుంచి 19వ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా గతంలో లాగే 10 రోజుల పాటు భక్తులకు దర్శన భాగం కల్పించాలని టీటీడీఓ శ్యామలరావు ఇవాళ సమీక్ష సమావేశం నిర్వహించారు. టీటీడీ ఉన్నతాధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే తిరుపతి అర్బన్ ఎస్పీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాజాగా చూసుకుంటే వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఈ నెల 23వ తేదీ శ్రీవారి ట్రస్ట్ దాతకు సంబంధించి టికెట్లు విడుదల చేయబోతున్నారు. మరోవైపు ప్రత్యేక ప్రవేశ దర్శనం సంబంధించి 24వ తేదీ టోకెన్లు జారీ చేయబోతున్నారు. ఆ రకంగా ఏర్పాట్లు చేయాలని ఈడీపీ విభాగానికి ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు పూర్తి స్థాయిలో సామాన్య భక్తులకే పెద్దపీట వేసే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం యంత్రాంగం సిద్ధమైందని చెప్పుకోవాలి. గతంలో లాగే టోకన్లు కలిగిన భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం భాగ్యం కల్పిస్తాం, టోకన్ లేని వారు తిరుమలకు రావచ్చు కానీ వారి దర్శనం కల్పించలేమంటూ కూడా టీటీడీ ప్రకటించింది. పూర్తి స్థాయిలో వైకుంఠ ఏకాదశి ఏదైతే 10వ తేదీ ఉందో ఆ రోజు పూర్తిగా వేద ఆశీర్వచనం టికెట్ రద్దు చేశారు. ప్రోటోకాల్ లో ఉన్న భక్తులకు మాత్రమే దర్శన భాగ్యం కల్పించబోతున్నారు. ఆ 10 రోజులు కూడా సిఫార్సు లేఖలు పూర్తి స్థాయిలో రద్దు చేయబోతున్నట్టుగా టీటీడీఓ శ్యామలరావు ప్రకటించి ఉన్నారు. ఆ రకంగా సామాన్య భక్తులకి పెద్దపీట వేసే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తిరుపతిలో 8 కౌంటర్లు, తిరుమలలో 1 కౌంటర్ ఏర్పాటు చేసి మొత్తం 10 కౌంటర్లో భక్తులు టోకన్లు జారీ చేయబోతున్నట్టుగా టీటీడీ ఈవో శ్యామలరావు ప్రకటించున్నారు. పూర్తిగా తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ సిబ్బందితో తిరుమలలో భక్తులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అలాగే వైకుంఠ ఏకాదశి సంబంధించి పూర్తిగా ఉదయం నుంచి రాత్రి 12 వరకు అన్నపానీయాల విభాగం అధికారులు టీ, కాఫీ, పాలు, చక్కెర, పొంగలు వంటి పంపిణీ చేయాలని ఆదేశాలు జారీ. దీనికి సంబంధించి తిరుపతిలోని టీటీడీ ఆదేశాలు జారీ చేశారు. తిరుపతిలో అన్ని కౌంటర్లు ఏర్పాట్లు చేసే దిశగా టీటీడీ అడుగులు వేస్తుంది. ఖచ్చితంగా సామాన్య భక్తులకే పెద్దపీట వేయబోతున్నట్టుగా టీటీడీ ఈవో శ్యామలరావు దృష్టి సారించి ఆ రకంగా ఇవాళ మీడియా ముఖంగా ప్రకటన విడుదల చేశారు. మరోవైపు సామాన్య భక్తులకే పెద్దపీట వేసే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది మన దగ్గర. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సురేష్. వరకు అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్